ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏమండి ఏమండి లేవండి. మీ ఆయన్ని చూసావా? ఏం చేసావే నా మొగుణ్ణి? నీ మొగుడు నా దర్శన్గా ఇకపై నాతోనే బ్రతుకంతా ఉండబోతున్నాడు. అర్థమైందా? ఏయ్, పిచ్చి వాగుడు మాగితే పుచ్చ పగిలిపోద్ది. ఏమనుకున్నావో? దించవే చెయ్యి. నువ్వు నన్ను ఏదో చేయడం కాదే, నీ మొగుణ్ణి నా పక్కలో నాతో చూస్తూ నువ్వు కుళ్ళి కుళ్ళి చస్తూ బ్రతకాలి. ఓసై పాపిష్టిదానా, ఇలాంటి నీచమైన బతుకు నీకెలా బతకాలనిపిస్తుంది? ఆ అమ్మవారిని నమ్ముకున్నాను నేను. ఆ తల్లి నాకు అన్యాయం జరగనివ్వదు. నా భర్తని నాకు కాకుండా చేయడం అది నీ వల్ల కాదు. అవునా? నా వల్ల కాదా? కాదా? అయితే అలాగే అలాగే ఆ భ్రమలోనే ఉండు. నేనేంటో నీకు చూపిస్తా. ఇలా మత్తులో ఉన్న దర్శన్ని ఇక్కడి నుంచి నేను బయటికి అసలు పంపిస్తేనే కదా. వెళ్ళిక్కడి నుంచి. ఎక్కడికే నేను వెళ్లేది? నేనొచ్చిందే ఆయన్ని నాకు కూడా తీసుకెళ్లడానికి, నీ పీడ వదిలించడానికి. తప్పుకో. ఏయ్, నా చెల్లిని కొడతావా? మా అన్నయ్యనే కొడతావా? నిన్ను జరగవే. ఏయ్, ఏయ్, అడుగు ముందుకు వేస్తే చంపేస్తా. దగ్గరకొస్తే ఇద్దరిని పొడిచి పాడేస్తా. ఏదైతే అదైంది. రండి. లేవండి, లేవండి. శరణ్య, ఏమైంది? మరేం లేదండి. మీరిక్కడికి పాపం చివరి దశలో ఉన్న సమీరాతో మాట్లాడడానికి వచ్చారంట కదా. అవును. అలా ఎమోషనల్ అయ్యి సమీరాతో మాట్లాడుతూ కళ్ళు తిరిగి పడిపోయారంటండి. పాపం సమీర వెంటనే కంగారు పడిపోయి నాకు ఫోన్ చేసి ఇక్కడికి పిలిపించింది. అవునా? అసలు అలా ఎలా అన్కాన్షియస్ అయ్యాను? పాపం నైట్ అంతా మీకు నిద్ర లేదనుకుంటానండి. బహుశా దాని మూలంగా ఏమైనా కళ్ళు తిరిగాయేమో. కావచ్చు. అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారండి. పదండి. హ్మ్. వెళ్ళొస్తాను. తనున్న ఆ పరిస్థితుల్లో కూడా
మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకున్న సమీరాకి నేను థ్యాంక్స్ చెప్పొస్తాను. మ్మ్. ఏమే టక్కులాడి నా మొగుడికి మత్తు మందిచ్చి మంచం మీద పడుకోబెట్టినంత మాత్రాన ఆయన క్యారెక్టర్ పాడైపోదు. నీ జిత్తులు మారి తెలివితేటలతో దర్శన్ గారి మంచితనాన్ని మోసం చేయగలవు గాని నీ మోసంతో ఆయన్ని నాకు ఎప్పటికీ దూరం చేయలేవు. ఎందుకంటే ఆయనకి నీ మీద ఉన్నది కోరిక కాదు, కేవలం జాలి. కాదు, అదంతా ప్రేమ. హ్మ్. పిచ్చి సమీరా, ఇంకా ఉందనుకుంటున్నావా అదంతా? నీ మీద ఉన్న ప్రేమ నేను ఆయన జీవితంలోకి రాకముందు ఉండేది, కానీ ఇప్పుడు కాదు. ఎథికల్గా ఆలోచించే మనిషి నా మొగుడు. మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ లేదు అక్కడ. సో నీ ఎఫెక్ట్ ఏముంటుంది ఆయన దగ్గర? చూడు, నువ్వెన్ని ఎత్తుగడలు వేసినా నాకు అన్యాయం చేయాలని మాత్రం ఆయన అనుకోరు. అది నువ్వు గుర్తుపెట్టుకో. నువ్వు చేస్తున్న రోగిష్టి నటనను చూసి నా మొగుడు కాదే ఎవ్వరైనా జాలి పడతారు. అంతేకాని జాలీగా ఎంజాయ్ చేద్దామని ప్రేమించరు. అయినా బై డిఫెక్ట్ రోగి గుణంతో పుట్టావు. ఇంకా ఈ నటన ఎందుకు నీకు? పాప లేకపోతే నీ పొట్ట అంతెత్తెందుకుంటుంది? లేదు, ఇయ్యాల ఈ పొట్ట మొత్తం కరిగిపోవాలా.